ఇక్కడ చికెన్ కర్రీ మధ్యాహ్నం వస్తుందండి. మధ్యాహ్నం ఇచ్చాను సార్. ఈవినింగ్ అది వచ్చింది. లేదు సార్, మధ్యాహ్నం ఇస్తున్నాను. లేదండి ఈవినింగ్ అది. చికెన్ మధ్యాహ్నం పెట్టేస్తున్నాను సార్. ఇప్పుడు ఈవినింగ్ కదా ఉంది. ఇక్కడ మాకు ఇదే ఇచ్చారు సార్. బాగా అండి ఇది మీదేనండి ఇది. అదే సార్. ఇక్కడ ఎట్లుంది మరి? బగారా రైస్ ఇచ్చారు ఇక్కడ. సెక్రటరీ గారు మీరు మామూలు వైట్ రైస్ ఇచ్చారు. సండే ట్యూస్డే కూడా బగారా రైస్ ఉంది ఇక్కడ. ట్యూస్డే ఇవ్వట్లేదు సార్, సండే ఇస్తున్నాం. సండే ఉందండి. నేను అనేది ఇక్కడ బగారా రైస్ రావాలి అంటే మాకు ఇది ఇచ్చారు సార్. అప్పుడు అక్కడ తెలంగాణ నేను ప్రిన్సిపల్ గారు నేను చెప్పేది జిఓఎంఎస్ నెంబర్ 8 ఇది. ఇదే పేపర్ ఇక్కడ ఉండాలి. సరే మీరు ఇది ఇక్కడికి మార్చుకున్నారంటే ఓకే, కానీ ఇక్కడ బగారా రైస్ రావాలి కదా. ఇక్కడ ఉండేది బగారా రైస్ ఉంది. ఇన్ని మార్చలేం కదా. ఒకవేళ మెనూలో ఇది ఇక్కడ మార్చుకున్నారంటే ఓకే, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ బగారా రైస్ ఉంది అంటున్నా నేను. మొదట్లో ఇదే ఉండేది సార్, తర్వాత ఇది పెట్టారు సార్. మాకు అట్లా పెట్టలేమండి. మీ ఇట్లాంటి పేపర్ ఉందా ఇట్లాంటిది? ఈ బ్యాంకు మాకు పెట్టింది తీసాను సార్. లేదండి, రాంగ్ అని చూడమ్మా, రాసుకో. అది ఎట్లా పెడతారండి? కానీ మీరు ఏదైనా ఒక పూట ఉండేది ఒక పూట మార్చారంటే ఓకే, నో ప్రాబ్లం, మనం ఏం కాదనం. కానీ మీకు జిఓఎంఎస్ నెంబర్ 8 ఇక్కడ మీరు ఇది కల్పించారు. జిఓఎంఎస్ నెంబర్ 8 ఇది బగారా రైస్ ఇచ్చారు. పెట్టేవాళ్ళం సార్. తర్వాత ఈ బ్యానర్ పెట్టమన్నారు సార్. లేదండి, సెక్రటరీ పోల భాస్కర్ ఇది ఇచ్చింది. ఇది కృష్ణమోహన్ గారు ఇప్పుడు అంటే అదే కంటిన్యూ. ఇప్పుడు ఎవరు ఉండేది? ఇప్పుడు మేడం గారు మాధవిలత నెంబర్ ఉందా? కలుపు, మాట్లాడదాం. అట్లా మారుస్తారు. సరే ఒకరోజు అంటే ఒకరోజు మార్చారు, ఓకే. అటువంటిప్పుడు ఇది ఎందుకు? ఇలాంటి పేపరు ఇస్తే మీరు మార్చాలి. వాళ్ళు మీరు మార్చండి అంటే ఎట్లా మారుస్తారు? మార్చకూడదు. మనకి వైట్ రైస్ లేదు, బగారా రైస్ ఇవ్వాలి. ఇక్కడ మీరు డిస్ప్లే చేయడం అనేది ఇది రాంగ్ అంటున్నా. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఏం చెప్తా ఉంది? జిఓఎంఎస్ నెంబర్ 8 ఫాలో అవ్వమని చెప్తా ఉంది. జిఓఎంఎస్ నెంబర్ 8 బగారా రైస్ చెప్పింది. మీరు బగారా రైస్ ఉండాలి ఇక్కడ. మీరు పిల్లలకు అనుగుణంగా మార్చి పెట్టారంటే పెట్టండి, అది నో ప్రాబ్లం. కానీ ఆన్ బోర్డు ఆన్ పేపర్ మనకు ఉండాలండి. మాట్లాడదాం మీ వాళ్ళతో ఎందుకు ఇచ్చారు అట్లా ఇచ్చినప్పుడు అన్నీ అదే అప్లికేబుల్ కదా. ఇది జిల్లా అంతా ఎట్లయితుంది? అట్లా కుదరదు. ఎన్ని గ్రామ్స్ ఇస్తున్నారండి చికెన్? ఎవరండి కేర్ టేకర్? 100 గ్రామ్స్ ప్లస్ ఇస్తున్నారు. 100 గ్రామ్స్ 20 గ్రామ్స్. ఏ లెక్కాచారం? మీకు క్వాంటిటీస్ మెనూ ఇచ్చారు కదమ్మా, అది ఉందా? తేగలవా లేకపోతే నేను ఇమ్మంటావా? నీ దగ్గర లేదంటే నేను ఇస్తాను, నా దగ్గర ఉంది. నీ దగ్గర ఏముంది చూద్దామని నేను, అంతే. నా దగ్గర ఒక 20 కాపీలు పెట్టుకొని తిరుగుతాను నేను. హలో సార్, నమస్తే సార్. ముందాల వరుస ఇక్కడ బగారా రైస్ ట్యూస్డే ఈవినింగ్ బగారా రైస్ చికెన్ కర్రీ ఉంది కదా. అది ఇక్కడ వీళ్ళు మార్చారు. ఎందుకంటే ఆయన ఎవరో కృష్ణమోహన్ మార్చారని చెప్పారు సెక్రటరీ గతంలో మొన్న. అది ఎట్లా అండి? బగారా రైస్ కదా ఉండేది. అది మార్చకూడదు కదా సార్. మనం మెనూ షీట్ లో పెట్టమని, దాని ప్రకారం పెట్టమని ఇచ్చున్నారు సార్. లేదండి, ఇక్కడ ఉండే ప్రిన్సిపాల్ గారు ఆయన కృష్ణమోహన్ గారు ఏమి ఇచ్చారో అది మేము మార్చామని చెప్తున్నారు. పిల్లలు మళ్ళా కొద్దిసేపు నాకు పిల్లలు ఇష్టపడడం లేదు అని. పిల్లలు ఇష్టపడకుండా ఆన్ బోర్డు అనేది డిస్ప్లే అనేది బగారా రైస్ ఉండాలా. సరే, అది తర్వాత వీళ్ళు పెట్టడం అనేది ఒకరోజు మార్చి పెట్టి అది ఇబ్బంది లేదు. బగారా రైస్ పిల్లలు ఇష్టపడడం లేదనేది ఇట్స్ ఫాల్స్. బగారా రైస్ పిల్లలు ఇష్టపడకపోయేది ఏంటండి? వైట్ రైస్ ఇష్టపడతారా? మనం బిర్యానీ ఇష్టపడతామా? బగారా రైస్ ఇష్టపడతామా? ఇప్పుడు నవ్వినా తగినట్టుండాలా, అంతేగాని అది ఏదో చెప్తే ఇంటే చెవులు ఉప్పుకుంటూ పోవడానికి కాదు కదా నేను వచ్చేది. ఇక్కడ బోర్డు మీద అనేది నేనేమంటున్నానంటే వీళ్ళతో, మీరు బగారా రైస్ రాయండి. వాళ్ళు ఏదైనా కావాలా పిల్లల్ని మారుస్తామంటే మార్చండి, నో ప్రాబ్లం. అంతేగాని మేము వచ్చినప్పుడు నాలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు బగారా రైస్ ఉండాలి కదా అంటున్నాను నేను. అది కరెక్షన్ చేయండి మీరు చెప్పి జిల్లాలో అందరితో మాట్లాడి, ఇక్కడ డీడీతో మాట్లాడి ఎవరు మీకు ఏంది ఎవరు ఇచ్చారు. వాళ్ళు ఈవినింగ్ ఉండేది ఆఫ్టర్నూన్ మార్చుకున్నారు, ఓకే, దట్స్ ఓకే, నేను కాదన్ను, అదేం ప్రాబ్లం లేదు. కానీ డీవియేషన్ అనేది ఇట్స్ టోటల్లీ రాంగ్. బగారా రైస్ ఉండాల్సిందే. బగారా రైస్ పిల్లలు బగారా రైస్ ఇష్టపడకపోవడం ఏంటండి? పెద్దోళ్ళు 60 ఏళ్ళ ముసలోళ్ళు మసాలా తినలేమని చెప్పి వద్దంటారేమో, కానీ చిన్నపిల్లలు ఏంది వాళ్ళు ఆనందంగా తింటారు పెడితే. లేదండి, ఇది కరెక్షన్ చేయండి కొంచెం. చూడండి, మీ ముందే మాట్లాడినా కదా.
ఆయన ఎవరయ్యా? ఏం పేరు? మాధవ్. మరి చెప్పండి, తప్పు కదా ఇది. చూడండి, మీరు ఎవరు ఇచ్చారు, మీరు ఎందుకు ఇచ్చారు అట్లా? అది ఇవ్వకూడదు అట్లా. మీరు బగారా రైస్ పెట్టండి, పిల్లలకు పెట్టండి, ఇష్టం లేకపోతే ఓకే, నో ప్రాబ్లం, అది వేరే విషయం, అది మీ నో ప్రాబ్లం. మీరు పెట్టాల్సిందైతే బగారా రైస్, దట్స్ ఆల్. ఇది చెప్పండి, ఏది ఎట్లా చూపించండి నాకు. చికెన్ ఎన్ని గ్రాములు పర్ డే, పర్ క్యాపిటా పర్ డే ఎన్ని గ్రాములు ఉంది, ఎంత ఉందండి పర్ డే? పర్ డే ఇది ఇంటర్మీడియట్ పిల్లలకు, ఇది 10th లోపల పిల్లలకు పర్ డే ఎంత ఉంది చెప్పండి మేడం? 45 గ్రామ్స్. 7 డేస్కి ఎంత అవుతుంది? 315 గ్రామ్స్. 315 గ్రామ్స్ 2 టైమ్స్ ఇవ్వాలి మీరు, అంటే 157.5 గ్రామ్స్ ఇవ్వాలి. మీరు చెప్పాల్సింది మాకు 157.5 గ్రామ్స్ సార్ అని చెప్పాలి. మీరు చెప్పలేదండి. సారీ ఆన్ రికార్డ్ వీఆర్ రికార్డింగ్. నేను ఇచ్చింది మీరు చెప్తే నాకు అవసరం లేదు. మీరు ఇచ్చేది మీ ఇష్టం, అది పరిస్థితులను బట్టి. కానీ మీకు తెలియదు అంటున్నా నేను. తెలిస్తే మీకు చెప్పాలా? ప్రిన్సిపాల్ గారు, వాసుదేవరావు గారు, నేను చెప్పేది మీరు చెప్పాల్సింది 157.5 గ్రామ్స్ సార్. కొన్ని మెనూ ఇది కొంచెం ఫ్లక్చువేషన్స్ వల్ల 120, 130 ఇస్తూ ఉంటాము అని చెప్పాలా మీరండి. అంటే అప్పుడు ఆ మీనింగ్ ఏంది? మీకు రోజుకి ఎంత ఇస్తారు? 45 గ్రామ్స్. ఇది మీరు ముందు తెలుసుకోవాలా. 100 గ్రామ్స్ బ్లైండ్గా చెప్తే ఎట్లా కుదరదు. అర్థం చేసుకోవాలి మీరు. ఇది 42 ఐటమ్స్ ఉన్నాయి. ఈ 42 ఐటమ్స్ పర్ డే పర్ క్యాపిటా. ఇది పెట్టుకోండి, మీకే ఇదంతా మీరు అల్లకలంగా ఉంది. ఇది నీట్గా అర్థమవుతుంది. ఇవన్నీ పర్ డే పర్ క్యాపిటా. వారంకి తీసుకొని వారంకి అడ్జస్ట్ చేసుకుంటా, ఒకరోజు ఎక్కువ ఒకరోజు తక్కువ 10 సార్లు రైస్ వస్తుంది. మొత్తము మనకు 7, 14లో దాంట్లో 16 సార్లు ఏమో రైస్ వస్తుంది పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కలిపి. మనకి ఎంత ఉంది? 500 గ్రామ్స్ పర్ డే. 500 గ్రామ్స్ రైస్ అంటే 7 డేస్కు 3.5 కిలో. ఈ 3.5 కిలోని ఈ 16 సార్లు వాడాలి. అర్థమవుతుందా? పర్ క్యాపిటా మీరు ఇదంతా సిస్టమేటిక్ ఒక ఇది. అన్నీ ఆయిల్ అయితే ఏంది, అన్నీ దాల్ అయితే ఏంది, అన్నీ కూడా డీటెయిల్డ్గా ఉంటాయి. అప్పుడు చికెన్ పరిస్థితి ఇది 3 టైమ్స్ అనేది ప్రీమెట్రిక్ పిల్లలకు. ఇక్కడ మీరు ఎన్నిసార్లు వేయండి, 315 గ్రాములు ఇవ్వాలి. మీరు 3 సార్లు ఇస్తారా, 4 సార్లు ఇస్తారా సెకండరీ. మీకు కేటాయించిన మెనూ ప్రకారం 2 సార్లు ఇవ్వాలి. 2 సార్లు అంటే 315 గ్రాములు 2 భాగాలు చేయాలి. వీళ్ళు 3 సార్లు పెడతారు ప్రీమెట్రిక్ పిల్లలు, వాళ్ళు 105 గ్రాములు ఇవ్వాలి. పోస్ట్ మెట్రిక్ ఇంటర్మీడియట్ పిల్లలకి 50 గ్రాములు అంటే 350 గ్రాములు 2 సార్లు ఇవ్వాలంటే 175 గ్రామ్స్ ఇవ్వాలి పెద్ద పిల్లలకి. ఇది పర్ క్యాపిటా. ఇది సిస్టమ్. ఇది ఒక జిఓ ఎంఎస్ నెంబర్ 8 2023 ఫిబ్రవరి 20వ తేదీ ఇచ్చారు, 22వ తేదీ. దీన్ని ఫాలో అవుతున్నాం మనం ఏమంటున్నామంటే, మీరు మాలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు మీరు ఈ డీటెయిల్స్ అన్ని ఫటాఫట్ చెప్పేయాలి. ప్రిన్సిపాల్ గారు అర్థమైందండి? ఏమనుకోవద్దండి, గట్టిగా మాట్లాడతాను నేను. ఎందుకంటే మీరు సవరించుకోవాలి ఇవన్నీ. అంతెందుకండి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అని యూట్యూబ్ ఛానల్ కొట్టి పెడితే మీకు మీలాంటి హాస్టల్స్లో మాట్లాడే మాటలు చాలా వినొచ్చు. ఒక్క వీడియో చూసినారంటే మీకు మొత్తం అర్థమవుతుంది. 100 గ్రాములు 100 గ్రాములు యాడ్ విన 100 గ్రాములు, ఏ లెక్కచారం ప్రకారం 100 గ్రాములు చెప్పండి. రాంగ్. అది 157.5 గ్రాము ఇవ్వాలి ఒక స్టూడెంట్కి. మనకు డబ్బులు 1,400 రూపాయల అడ్జస్ట్మెంట్ని బట్టి దాన్ని మనము కొంచెం జాగ్రత్త చేసుకొని 180 రూపాయలు ఉన్నప్పుడు మనము 157.5 గ్రాము ఇవ్వచ్చు. 250 రూపాయలు ఉన్నప్పుడు 100 గ్రాములు 110 గ్రాములు 90 గ్రాములు కిలోనికి ఇంత అని రేట్లకు అనుగుణంగా వెళ్ళచ్చు. అర్థమైందా? పట్టుకో. అది విషయం. ఆ బగారా రైస్ మార్చండి, దాని మీద రాపియండి స్కెచ్ పెన్తో. బగారా రైస్ పెట్టండి, పిల్లలకు తింటారు, నో ప్రాబ్లం. బగారా రైస్ తింటారు. తినలేని పరిస్థితుల్లో అది మనకైతే ఆన్ బోర్డు అట్లా ఉండాలండి. అతను ఎవరు ఎట్టిచ్చినాడు ఆయన కృష్ణమోహన్? అది ఫోటో తీయండి, ఫోటో తీయండి. ఫోటో తీసి ఆ కృష్ణమోహన్ ఎందుకు ఇచ్చినాడు అట్లా అడుగుదాం ఆయన సెక్రటరీని. ఒక కస్తూర్బా మోడల్ స్కూల్ తప్ప మిగతా హాస్టల్స్ అన్నీ ఒకటే మెనూ, ఎక్కడ చేంజ్ లేదు. అది కొంచెం మనం ఆ మెనూ ప్రకారం పోవాలి. ఎగ్స్ 6 ఇవ్వాలా, ఎవ్రీడే ఫ్రూట్ ఇవ్వాలా, మార్నింగ్ మిల్క్ ఇవ్వాలా, ఆఫ్టర్నూన్ కర్డ్ ఇవ్వాలా, సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలా. ఇదంతా మ్యాండేటరీ. పర్ క్యాపిటల్ డివైడెడ్ పే చేసుకోవాలి. ఓకేనండి?